పరిస్థితులను అవగాహన చేసుకొని వానిని విశ్లేషించి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానముతో ప్రజలు జీవించాలి అని, అలా జీవించకపోతే వచ్చేటువంటి పర్యవసానాలు ఏమిటి అని తెలియచెప్పే వ్యక్తి అని ధ్యానము చేశాము. అందుకే ప్రభువు కూడా ప్రథమంగా తనను తాను ఓ ప్రవక్తగా పరిచయం చేసుకోవడం కూడా మనము ధ్యానము చేశాము. ప్రభువు ప్రారంభించినటువంటి ఏ పని కొనసాగించాలి. ఆయన భౌతికంగా జీవించినంత కాలము ఆ పని చేశారు. ఆయన ఈ లోకములో లేనప్పుడు ఆయన స్థానములో జ్ఞానస్నానము పొందేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభుని గురుత్వములో భాగాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ప్రభుని బోధకునిగా ఆయనలో భాగాన్ని పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ గురుతర బాధ్యతలో ప్రభువు ఏవైతే నెరవేర్చారో ఈ గురుతర బాధ్యతలో నెరవేర్చాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే ప్రథమంగా ప్రభువు తన శిష్యులను బోధించడానికి పంపిస్తూ ఉన్నారు. తాను ఉన్నప్పుడే వాళ్ళు ఆ పని ప్రారంభించినట్లయితే వానిలో ఉన్నటువంటి లోటుపాటులు సరిచేసుకొని తాను లేనప్పుడు సమర్థవంతంగా ఈ సువార్తను వ్యాప్తి చేయడానికి లేక తన పరిచర్యను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తన 12 శిష్యులను కూడా ఇద్దరిద్దరు చొప్పున పంపిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రజలను సిద్ధపరిచేటువంటి నేపథ్యంలో వీళ్ళు బోధించేటువంటి అంశాలు ఏమిటి అంటే హృదయ పరివర్తనము చెందండి. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించింది. కాబట్టి దానిలో సభ్యులుగా ఉండడానికి, అర్హులుగా ఉండడానికి హృదయ పరివర్తన చెందాలి. అందుకే దేవుడు పంపించినటువంటి బాప్తిస్మ యోహాను దానితోటే బోధన ప్రారంభించారు. ప్రభువు కూడా తాను తన బోధన ప్రారంభించినప్పుడు ఇదే అంశాన్ని ప్రబోధించారు. ఇప్పుడు తన శిష్యులను పంపించేటువంటి నేపథ్యంలో కూడా దానిని బోధించడానికి పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శిష్యులు బలోపేతము కావాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే వాళ్ళ చేతుల్లో 2 ఆయుధాలు ఇస్తూ ఉన్నారు. ఒకటేమో అపవిత్రాత్మలను పారద్రోలడం. ఎందుకు అంటే తమ పనికి ఆటంకాలుగా ఉండేటువంటి మొట్టమొదటి శక్తి అపవిత్రాత్మలు, సైతాను. సృష్టి ప్రారంభము నుంచి మనిషికి అడ్డుగోడగా నిలిచినటువంటిది, మనిషి నాశనానికి కారణమైనటువంటిది సైతాను. కాబట్టి దానిని పారద్రోలడానికి వీరికి శక్తినిస్తూ ఉన్నారు. రెండవది, మనిషి శారీరకంగా అస్వస్థుడైనప్పుడు, బలహీనుడైనప్పుడు మానసికంగా కూడా బలహీనుడవుతూ ఉంటాడు. అందుకోసమే సకల వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరచడానికి వారికి శక్తిని ఇస్తూ ఉన్నారు. మరి ఈ శిష్యుల బయటకు వెళ్ళినప్పుడు తమ పనికి వారు భౌతికపరమైనటువంటి అంశాలను వినియోగించుకుంటూ ఉన్నారు. అది ఏమిటి అంటే వాళ్ళు నూనెను, తైలాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ తైలాన్ని అద్దడం ద్వారా అనేక మందికి స్వస్థతను ఇచ్చినట్లు ఈనాటి సువిశేషంలో మనము చూస్తూ ఉన్నాము. తైలము ఎందుకు వాళ్ళు వినియోగించుకుంటున్నారు అంటే తైలము మర్దన చేయడం ద్వారా శరీరము బలపడుతూ ఉంటుంది, శరీరానికి బలము చేకూరుతూ ఉంటుంది. కాబట్టి బలహీనమైనటువంటి శరీర అవయవాలు ఏ విధముగా అయితే బలోపేతమవుతూ ఉన్నాయో ఇవి ఉన్నటువంటి అంటే మనిషిలో ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక, మానసిక, శారీరక వ్యాధులు ఉంటూ ఉంటాయి. వీటిని అధిగమించి మనిషి బలపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. లేకపోయినట్లయితే అందరూ కూడా కుంటుపడేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరు తమ దినచర్యలను కొనసాగించేటువంటి అవకాశము ఉండదు. వీళ్లలో గాయపడినటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా గాయపడినటువంటి వారు అంటే శారీరకముగా కాదు కానీ మానసికంగా తన దినచర్యల్లో లేక బాధ్యతలలో ఓటమిని చవి చూసినటువంటి వాళ్ళు, ఇతరుల చేత మోసగింపబడినటువంటి వాళ్ళు, లేక సాంఘికపరమైనటువంటి కట్టుబాట్ల ద్వారా గాయపడినటువంటి వ్యక్తులు, కుటుంబ సమస్యల ద్వారా గాయపడినటువంటి వాళ్ళు,
తమ వృత్తిపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎదురైనటువంటి ఇబ్బందుల ద్వారా గాయపడినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి వాళ్ళను బలోపేతం చేయాల్సినటువంటి అవసరము ప్రవక్తకు, అంటే ప్రభుని స్థానంలో ఉండేటువంటి శిష్యులు ఆ తర్వాత మనకు ఉంది అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులు ఆ రోజు తైలాన్ని భౌతిక వస్తువులుగా వినియోగించుకుంటే, ఈ రోజున మనిషిని బలోపేతం చేసేటువంటి ఆయుధాలు 1, 2 కాదు కానీ అనేకమైనటువంటివి మన చేతుల్లోకి ఇవ్వబడుతూ ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది దైవవాక్కు, మనిషిని బలోపేతం చేసేది. పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నట్లయితే మనిషి ఆధ్యాత్మికంగా అంటే మానసికంగా కూడా బలవంతుడవుతూ ఉంటాడు. దైవవాక్కు తోడుగా ఉంటుంది, మనోధైర్యాన్ని కలిగి ఉంటూ ఉంటాడు. ఎప్పుడైతే దైవవాక్కు తమ జీవితంలో లేకుండా పోతుందో, దానికి సమయం ఇవ్వకుండా వదిలివేస్తూ ఉంటాడో, అప్పుడే తనలో అధైర్యానికి చోటు ఇస్తూ ఉంటాడు, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాడు. రెండవది దివ్య సంస్కారాలు. ప్రభువు స్థాపించినటువంటి ఈ దివ్య సంస్కారాలు తరచూ స్వీకరించడం ద్వారా ప్రభువుతో ఏకత్వాన్ని సాధిస్తుంటాడు. కాబట్టి బలోపేతుడవుతూ ఉంటాడు. మళ్ళీ అది లేకపోతే అనుదిన ఆహారము లోపించినట్లే అవుతూ ఉంటుంది. ఫలితంగా బలహీనుడవుతూ ఉంటాడు. ఇవి సిద్ధం చేసుకోవడానికి, మనం భోజనం తయారు చేసుకోవడానికి ఏ విధంగా అయితే అనేక రకాలైనటువంటి సిద్ధపాటు చేసుకుంటూ ఉంటాము. సరుకులు కొనడం దగ్గర నుంచి, బియ్యాన్ని తయారు చేసుకోవడం దగ్గర నుంచి, వంట వండడం వరకు ఏ విధముగా ముడి సరుకులు మనకు అవసరం అవుతూ ఉంటాయో, అలాంటి ముడి సరుకులు మనకు సత్యోపదేశము, ప్రార్థన అందిస్తూ ఉంటాయి. సత్యోపదేశము మన విశ్వాసాన్ని బలపరిస్తే, దేవుని మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి పసితనం నుంచి మనకు తోడ్పడితే, దానిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రార్థన మనలను దేవునితో ఏకము చేస్తూ అత్యంత బలోపేతులను చేస్తూ ఉంటుంది. మనము సంపూర్ణమైనటువంటి ధైర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా జీవించడానికి ఇవి తోడ్పడుతూ ఉంటాయి. వీటి ద్వారానే లేక వీటికి అనుబంధంగా మనకున్నటువంటి శ్రీ సభ బోధనలు, పితాపితృల దగ్గర నుంచి నేటి గురువుల వరకు మనకు బోధింపబడేటువంటి అనేక విషయాలు మనకు అవగాహనను కల్పిస్తూ ఉంటాయి. తద్వారా మనము సువిశేష విలువలు, నైతిక విలువలు అనుసరించడానికి, మన జీవితాలను భౌతికంగా, ఆధ్యాత్మికంగా బలోపేతం చేసుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇందాక మనము అనుకున్నట్లుగా మొట్టమొదట మనలో ఉండేటువంటి అపవిత్రాత్మలను పారద్రోలాలి. ఇవి మామూలుగా అనుకుంటూ ఉంటాము, ఏదో దయ్యాలో భూతాలో బయట నుంచి వచ్చాయి, లేకపోతే ఆదాము యెహోవాలకు ప్రారంభంలో పాపం వచ్చింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ వాస్తవానికి ఈ సైతాను, అపవిత్రాత్మ అనేటువంటిది మనలో ఉంటుంది. ఇంకో మాటలో చెప్పుకోవాలి అంటే మనలో ఉండేటువంటి ఆలోచనలు అపవిత్రమైనప్పుడు, మనలో ఉండేటువంటి ఆలోచనలు స్వచ్ఛమైనటువంటివి కానప్పుడు అదే అపవిత్రాత్మగా మారుతూ ఉంటుంది. వీటిని మనము పారద్రోలాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు భావాలు కానీ, నాశనకారి మనస్తత్వం అంటే ఎప్పుడు ఇతరుల నాశనాన్ని కొనసాగించుకునేటువంటి లేక కోరుకునేటువంటి బుద్ధి, దీన్ని డిస్ట్రక్టివ్ నేచర్ అంటారంటే నాశనం చేయడమే. మాట మాట్లాడినా వేరే వాళ్ళని నాశనాన్ని కోరుకుంటూ ఉంటాము. పనులు చేసినా ఎవరు ఏ విధంగా నాశనం అవుతారని మాత్రమే చూస్తూ ఉంటాము. ఇతరుల నాశనములో మనము ఆనందాన్ని పొందేటువంటి మనస్తత్వము, అలాగే మనలో ఉండేటువంటి వ్యసనాలు, కోపము కానివ్వండి, క్రోధము కానివ్వండి, మోహము కానివ్వండి, త్రాగుడు కానివ్వండి, ఏవైనా సరే రకరకాలైనటువంటి వ్యసనాలు, వీటిని పారద్రోలాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. వీటి స్థానంలో మనము పవిత్రాత్మను నింపుకోవాలి. అపవిత్రాత్మను తీసివేసి ప్రభువు మనకు ఇచ్చినటువంటి పవిత్రాత్మను నింపుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే సృష్టి ఆరంభంలో దేవుడు శ్వాస వదిలి తన ఆత్మను, తన ఊపిరిని పంచుకుంటే మనిషితో ప్రభువు ఏకంగా తన శిష్యులపై శ్వాస వదిలి తన ఆత్మని అనుగ్రహిస్తూ తన జీవాన్ని పంచుకుంటూ ఉన్నారు.
తద్వారా మనము క్రీస్తుతో ఏకమవుతూ ఉన్నాము. కాబట్టి ఆ ఆత్మ ప్రేరణ అన్ని వేళలా మనకు ఉన్నట్లయితే మనము మొదటిగా మనము బలోపేతులం కావడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా ఇతరులను కూడా మనము బలోపేతులు చేయడానికి అవకాశం కలుగుతుంది. మరి అపవిత్రాత్మలను పారదోలి మనము పవిత్రాత్మను మనలో ఉంచుకోవడానికి మనలో పెంపొందించుకోవాల్సినటువంటి సుగుణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అవి మొట్టమొదటిది దైవ చిత్తానికి తలవగ్గడము. ఇదిగో ప్రభువు దాసురాలను అంటూ తనకు అర్థమైనా కాకపోయినా మరియ తల్లి ఏ విధముగా అయితే దేవుని చిత్తానికి తలవంచి అన్నిటికీ సిద్ధపడుతూ ఉందో అలాగే మనము కూడా దైవ చిత్తానికి తలవగ్గాల్సినటువంటి అవసరము ఉంటుంది. అలాగే సువిశేష విలువలను పాటించాలి. సువిశేష విలువలన్నీ కూడా మనము 3 మాటల్లో చెప్పుకోవచ్చు. అవి ప్రేమ, ఎట్టి పరిస్థితులలో ఎవరినైనా సరే ఎలాంటి వ్యక్తినైనా సరే ప్రేమించగలిగేటువంటి మనస్తత్వము, మేలు చేసిన వారు కీడు చేసిన వారు అందరినీ కూడా ప్రేమించగలిగినటువంటి అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. రెండవది క్షమాపణ. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎలాంటి తప్పు చేసినా క్షమించగలిగేటువంటి గుణము. మూడవది సేవ. మనకు చేతనైనంత వరకు ఇతరులకు సేవ చేయడము. ఈ 3 పుణ్యాలు సువిశేష విలువలుగా మనం తీసుకున్నట్లయితే వాటిని జీవితంలో ఆచరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటున్నప్పుడే అపవిత్రాత్మలో పోతూ ఉంటాయి. వాటితో పాటు మనలో ఉదారత్వాన్ని పెంపొందించుకోవాలి. దేవుని ఎడల భక్తిని పెంపొందించుకోవాలి. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేటువంటి మనస్తత్వము ఉండాలి. ఆటుపోటులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు వాటిలో నిలదొక్కునేటువంటి శక్తి, ధైర్యాన్ని మనము కూడగట్టుకోవాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పవిత్రాత్మ మనలో ఉండే మనకు ఇచ్చేటువంటి శక్తి, మనకు అందించేటువంటి స్ఫూర్తి. ఇది వాస్తవానికి మన పరిచర్య. మరి ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రభువు శిష్యులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సూచనలు అంటే, మొట్టమొదట దేవుని శక్తి మీద ఆధారపడాలి. మీరు వెళ్ళేటప్పుడు జాలి కానీ జోలి కానీ ఏమీ తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పుకుంటూ ఉన్నారు. చివరకు భోజనాన్ని కూడా తీసుకుని వెళ్ళొద్దంటూ ఉన్నారు. రొట్టెలను తీసుకుని వెళ్ళొద్దంటూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడే అనుగ్రహిస్తారు, దేవుడే సమకూరుస్తారు అన్నటువంటి విశ్వాసానికి పితామహుడైన అబ్రహాము చెబుతూ ఉన్నాడే తన కుమారుడితో బలికి వెళ్ళేటప్పుడు. అవే మాటలు మన నిజ జీవితంలో అన్ని వేళలా తలమానికంగా ఉంటూ ఉండాలి. కాబట్టి అన్నిటికీ దేవునిపై ఆధారపడాలి అన్నటువంటి సూత్రాన్ని ప్రభువు వాళ్లకు చెబుతూ ఉన్నారు. ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలలో మనకు గమనించాల్సినటువంటివి, మనకు అవసరం లేనటువంటివి అంటే ఎవరైతే బోధిస్తూ ఉంటారో ఆ బోధనా సమయంలో బోధకులుగా మారినటువంటి సమయంలో ప్రభు అంటూ ఉన్నారు, భోజనము వద్దంటున్నారు, సంచి కానీ ధనము కానీ వస్త్రము కానీ వీటి గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు. అంటే అవి మన జీవితాలకు అవసరం లేదని కాదు, కానీ వాటి గురించి మనము బోధనవ్వాల్సినటువంటి అవసరము లేదు, వాటి గురించి చింతించాల్సినటువంటి అవసరము లేదు. ప్రభువే అంటూ ఉన్నారు ఒక్కొక్క సందర్భంలో, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను చూడండి, అవి విత్తుట లేదు, పూయుట లేదు, నాటుట లేదు, కానీ దేవుడు వాటికి ఏ విధముగా ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటారో ఆయన ప్రతిరూపాలమైనటువంటి మనిషికి కూడా అదే విధముగా సమకూరుస్తూ ఉంటారు. అందుకే పరలోక ప్రార్థనలో నానాటికి కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన పనులు మనము చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే, మన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నట్లయితే ఆహారాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, కానీ అది కూడా వీటిలోనే ఇమిడి ఉంటుంది అన్నటువంటి సత్యము మనకి బోధపడుతూ ఉంటుంది. ఆలోచించాల్సింది, మన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటివి 2 చెబుతూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటిది చేతికర్రను తీసుకెళ్ళమంటూ ఉన్నారు. ఇది ఒక దండము లాంటిది. మరి చేతికర్ర ఎందుకు తీసుకుని వెళ్ళమంటూ ఉన్నారంటే ఇది సహాయకారిగా ఉంటుంది, రక్షణకారిగా ఉంటుంది. రక్షణ అవసరము, సహాయము అవసరము. ఈ రక్షణ సహాయము ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ దేవుడి నుంచే వస్తాయి, కానీ చేతిలో మాత్రము అది ఉండాలి.
నీతి, న్యాయాలు, ధర్మము అనేటువంటి కథ మన చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉంటేనే మన పనులు సులభమవుతూ ఉంటాయి. అది ఉంటేనే మనము మనలను ఆధీనములో ఉంచుకుంటాము, ఇతరులను ఆధీనములో ఉంచుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ ధర్మము, నీతి, న్యాయాలు చేతికర్రగా ఉంటే ఏమవుతూ ఉంటాయి? మనము మోషేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చేతిలో ఉన్నంత వరకు అది ఒక కర్రగా ఉంది. ఆయన దాన్ని క్రింద పడవేసినప్పుడు పాముగా మారుతూ ఉంటుంది. కాబట్టి మనము నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని మన చేతిలో పట్టుకుని ఉన్నంత వరకు కూడా అవి మనకు సంరక్షణ ఇస్తాయి. వద్దు అని చెప్పి బయట పడవేస్తే అవే పాము మనల్ని కాటు వేస్తాయి అన్నటువంటి సత్యాన్ని మరచిపోకూడదు. రెండవది చెప్పులు వేసుకునే వెళ్ళమంటూ ఉన్నారు. మోషే మండుతూ ఉన్న పొద వద్దకు వచ్చేటప్పుడు చెప్పులు తీసివేయమంటున్నారు. ఎందుకు అంటే ఆయన దేవుని వద్దకు నడుస్తూ ఉన్నాడు కాబట్టి, దైవుని సముఖంలోనికి నడుస్తూ ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు శిష్యులను మాత్రం చెప్పులు వేసుకుని వెళ్ళమంటూ ఉన్నారు. ఆ పాదాలకు రక్షణను తీసుకుని వెళ్ళమంటూ ఉన్నారు. ఎందుకు? ప్రభువు స్వయంగా చెబుతూ ఉన్నారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు అయితే ఏమవుతూ ఉంటుంది? చంపి తినేస్తూ ఉంటాయి. అలాగే తన శిష్యులతో చెబుతూ ఉన్నారు, మిమ్మల్ని మామూలు మనుషుల దగ్గరకు పంపడంలా, దయాపూర్వకమైనటువంటి మనుషుల దగ్గరకు పంపడం లేదు, ప్రేమపూర్వకమైనటువంటి మనుషుల దగ్గరకు పంపడం, వాళ్ళ దగ్గరకు పంపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో పరివర్తన చెందాలని మీరు బోధించాల్సినటువంటి అవసరం లేదు. నేను పంపేది ఎవరి దగ్గరకి? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. ఎందుకు అంటే వాళ్లకు పరివర్తన అవసరం అవుతూ ఉంటుంది. వాళ్ళు హృదయ పరివర్తన చెందాలి, వాళ్ళు జీవితాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాళ్ళు స్థిరంగా ఉండాలి. ఇంకా ముళ్ళు కానీ రాళ్ళు కానీ గుచ్చుకొని తాను నిలబడడానికి అవకాశం లేనప్పుడు, నడవడానికి అవకాశం లేనప్పుడు ఆ తోడాల మధ్య సంరక్షణ అనేటువంటిది లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఈ చెప్పులు అవసరం అవుతూ ఉన్నాయని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అంటే వేటి మీద వీళ్ళు నిలబడుతున్నారు, ఆ చెప్పుల మీద నిలబడుతున్నారు అంటే ఇక్కడ బోధకులు కానీ మనము కానీ అందరము మన కాళ్ళ కింద భూమి గట్టిగా ఉండాలి. మన కాళ్ళ కింద భూమి గట్టిగా ఉండాలి అంటే దేని మీద నిలబడుతూ ఉన్నాము? దేవుని వాక్కు మీద, దివ్య సంస్కారాల మీద నిలబడాలి. అవే మనకు పాదరక్షలు కావాలి. వాటి మీద నిలబడినంత కాలము మన పాదాలకు ఢోకా ఉండదు, మన నడకకు ఢోకా ఉండదు. మన మనస్సు మన పని మీద కేంద్రీకృతం అవ్వడానికి ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా, ఎలాంటి తుఫానులు మన జీవితంలో చెలరేగినా స్థిరంగా నిలబడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. లేకపోతే తొట్టిపడుతూ ఉంటాం. అందుకే ఆ పాదరక్షలో మనకు అవసరం అవుతూ ఉంటుంది. దైవ వాక్కు, తరువాత దివ్య సంస్కారాలు, వీటి మీద ఎప్పుడైతే మనం పటిష్టంగా నిలదొక్కుకోగలుగుతూ ఉంటామో అప్పుడే మన పని సులభతరం అవుతూ ఉంటుంది. ఒక ప్రవక్తగా మన పనిని మనము నెరవేర్చగలము. కష్టాలు, ఇబ్బందులు ఎలాంటివి వచ్చినా సరే ప్రభు అందుకే ముందు హెచ్చరికగా తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. మొదటి పట్టణంలో మనము విన్నాము, ఆమోసు ప్రవక్తతో వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు, నువ్వు చెప్పింది చాలవయ్య యెహోవా అని చెప్పే, నువ్వు ఎక్కడ కాదు వేరే చోటకు వెళ్ళి నీ భోజనాన్ని సంపాదించుకో. దీర్ఘదర్శి నీవు యోధాకు వడిలేపము, అతడ ప్రవచనము చెప్పి పొట్ట పోసుకునము. నీ పొట్ట గడవడం కోసం ఎక్కడికి వస్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి చెప్పుకో, అక్కడ నీ పొట్ట పోసుకో, కానీ ఇక్కడ మాకు చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. అయినా ఆయన స్థిరంగా నిలబడుతూ ఉన్నాడు. నేనేమైనా పని పాట లేకుండా వచ్చాను అనుకుంటున్నారా? దేవుడు పంపిస్తేనే వచ్చాను. నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. గొర్రెల కాపరిని, నా గొర్రెలను నేను కాచుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు మీ వద్దకు పంపారు. ఇశ్రాయేలీయులకు ఈ ప్రవచనాన్ని చెప్పు అని చెప్పి దేవుడు నన్ను పంపించాలి. కాబట్టి నా పొట్ట పోసుకోవడానికి రావడం లేదు. పొట్ట పోసుకోవడానికి వచ్చి మీకు 4 మాటలు చెప్పి బ్రతకాల్సినటువంటి కర్మ నాకేమీ లేదు. ఎందుకంటే నేను గొర్రెల కాపరిని, నాకు గొర్రెల మందలు ఉన్నాయి. కాబట్టి వాటితో నేను హాయిగా బ్రతకగలను. మీ మధ్యకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆమోసు ప్రవక్త. అసలు ఆమోసు ప్రవక్త గ్రంథాన్ని ఖాళీ ఉన్నప్పుడు తీరిగ్గా చదువుకోండి. ఆయన వాడినటువంటి మాటలు ఎంత కఠినంగా ఉంటాయో అంటే
నిజంగా ప్రభువు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపిస్తున్నానని చెప్పి ఎందుకన్నారో ఇక్కడ ఈ ప్రవక్త జీవితాన్ని ఆయన మాట్లాడిన మాటలో ప్రజల భావాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనము నిలదొక్కుకోవాలి, ఒక ప్రవక్తల ఒక ఆమోసులా నిలదొక్కుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఒక ప్రవక్తగా మారినప్పుడే, ప్రతి క్రైస్తవుడు ఒక ప్రభుని శిష్యునిగా మారినప్పుడే ఇదిగో ప్రజల జీవితాలు మన జీవితాలు బాగుండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడే పరలోక రాజ్యము ఎప్పుడో కాదు, ఇప్పుడే మన మధ్య మనము జీవించేటువంటి ఈ లోకంలోనే ఇక్కడే ప్రారంభమవుతుంది అన్నటువంటి సత్యము మనకు అవగాహనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుని శిష్యులముగా పొందడానికి మన జీవితాలు ఇతరుల జీవితాలు కూడా స్వస్థపరపబడడానికి, అదేవిధముగా మన జీవితాలు ఇతరుల జీవితాలను బలోపేతం చేయడానికి, తద్వారా హృదయ పరివర్తన చెంది ప్రభువుతో ఏకమై జీవించే మహద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర